యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచే వరకు కూడా. ఎంతమంది మీరు ఎల్లో కలర్ బుక్స్ని యూజ్ చేశారు ఇక్కడ? ఎలా ఉన్నాయి మెటీరియల్? మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడింది అది నిజంగా? ఎంతమంది కంప్లీట్ చేశారో చేయొచ్చు చూపించండి. నీ దగ్గర విలువైన వస్తువులు ఉంటే ఎవరన్నా దొంగలించవచ్చు. బట్ యువర్ నాలెడ్జ్, నీ లోపల ఉన్న నీ జ్ఞానం ఎంతో తెలియదు, కానీ $1 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్ ఎవరికైనా తెలుసా? ఎంత? $1 85 రూపీస్. ఓకే, 85 రూపీస్. అలాంటిది ఆయన దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి మన భాషలో చెప్పాలంటే. అలాంటి వ్యక్తి ఏం చెప్పాడంటే సింపుల్గా, నా ఆస్తినంతా ఇచ్చేస్తాను, మళ్ళీ నా వయసు నాకు తిరిగిస్తాయి. ఎందుకంటే ఆయనకి నాలెడ్జ్ ఉంది. ఆయనకు ఉన్నదల్లా ఏంటి? డబ్బు కాదు, బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. ఆయనకున్న నాలెడ్జ్తో మళ్ళీ ఆ డబ్బు అంతా నేను సంపాదించగలనని చెప్పి ఆయన మెసేజ్ ఇస్తూ వచ్చాడు. సో ఈ ఏజ్లో మీరు ఫోకస్ చేసేది ఏంటి అని అంటే, మీ స్టడీస్ మీద బాగా మీరు ఫోకస్ చేయగలరు. ఇంగ్లీష్ ఎందుకు మేము ఇంత ఇంపార్టెంట్గా మేము ప్రతి చర్చ్ లెవెల్లో కానీ, లేదంటే ఒక ట్రైబల్ విలేజెస్లో కానీ, ఇంకా మారుమూల ప్రాంతాల్లో కానీ, వీఆర్ ఫోకసింగ్ ఆన్ చిల్డ్రన్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలి. ఎందుకు అని అంటే, ఈ రోజుల్లో ఇంగ్లీష్ రాకపోతే మీరు ఏమీ చేయలేరు. లిటరల్లీ మీకు ఇంగ్లీష్ వస్తేనే మీరు బయటికి వెళ్ళి మీరు మీ కాళ్ళ మీద మీరు బ్రతకగలరు. ఒక తెలుగు మీడియం స్కూల్స్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద చేస్తుంది రీసెంట్లీ, అవునా కదా? ఎందుకు అని అంటే, ఇంగ్లీష్ అనేది దట్ మచ్ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్. నువ్వు స్పేస్లోకి వెళ్ళినా సరే ఇంగ్లీష్లో మాట్లాడితే నీకు అక్కడ కమ్యూనికేట్ చేసే వ్యక్తులు ఉంటారు. బట్ నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్ళి తెలుగులో మాట్లాడావనుకో, నిన్ను ఎర్రోని చూసినట్టు చెప్తారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి, అవునా కదా? సో యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బట్ ఐ డోంట్ నో వీళ్ళు ఎంతమంది దీన్ని సీరియస్గా తీసుకొని చేశారో నాకైతే తెలియదు. బట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ట్రై అగైన్. మళ్ళీ స్టార్ట్ చేయండి. లెసన్ 1 నుంచి స్టార్ట్ చేయండి. నిజంగా నేర్చుకోండి. మీకు ఎంత కాకపోతే మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా లేవో? యూట్యూబ్ చూస్తారుగా, మీకు కావాల్సినవి అన్నీ చూస్తారు. బట్ if you want to learn something, just you can go to the YouTube and just you can type. మీకు ఏం కావాలో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బేసిక్ థింగ్స్ ఏం కావాలి అని మీరు టైప్ చేస్తే వస్తాయి. ఎందుకు నేను లాంగ్వేజ్ గురించి ఎంత చెప్తున్నానంటే, మీకు లాంగ్వేజ్ వస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఆ తర్వాతే లాంగ్వేజ్ వచ్చిన తర్వాతే ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ. ఓకే, సో యూ హ్యావ్ టు లెర్న్. You have to take it very serious, okay? Not like a joke. అంటే ఏదో ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు వాట్ ఈస్ యువర్ అంబిషన్ అంటే, యూ కెన్ టెల్ ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్, లేదంటే నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, అది అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మీ అందరిని అడిగితే ఒక్క ప్రొఫెషన్ చెప్తారు నాకు తెలుసు. బట్ ఆఫ్టర్ యూ కంప్లీటెడ్ యూ గ్రాడ్యుయేషన్, మీరు బయటకు వస్తే పాస్ అయితే చాలురా అనుకుంటాం. లిటరల్గా ఈ వర్డ్ గుర్తుపెట్టుకో, నేను పాస్ అయ్యి బయటికి వెళ్తే చాలురా అని అనుకుంటారు. అలాంటి రోజు రాకూడదు అని అనుకుంటే, టుడే ఓన్లీ టేక్ ఎ డెసిషన్. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేని గురించి టైం వేస్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. లిటరల్లీ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ అని అనుకుంటే, ఫోకస్ ఆన్ ఇట్. ఇంట్రెస్ట్ తెచ్చుకోండి, ఓకేనా? నేనేం మానేమని చెప్పట్లేదు. ఓకే, ఫోకస్డ్గా చదవండి. మీకు ఏది ఇంట్రెస్టో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ ఇంగ్లీష్ ఈజ్ ద బేసిక్ థింగ్, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. దాని నుంచి మీరు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో, లైక్ సైన్స్ అంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే మీరు సైన్స్ ట్యూటోరియల్స్ ఎక్కువ మీరు వాచ్ చేయొచ్చు. సోషల్ స్టడీస్, హిస్టరీ మీకు బాగా ఇష్టమైతే దాని వైపు మీరు వెళ్ళవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ టైమ్స్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో దాని మీద మీరు ఇంకా తర్వాత మీరు ఫోకస్ చేయడానికి ఉంటారు. సో లాంగ్వేజ్ ఇస్ కీ. అర్థమైందా మీ అందరికీ నేను చెప్పింది? సో ఈ బైబిల్ బేస్డ్ లిటరసీ అనేది వీఆర్ గివింగ్ దిస్ మెటీరియల్స్ టు ద పీపుల్ స్పిరిచువల్గా ఎదగడానికి, అదే రీతిగా నార్మల్గా ఫిజికల్గా కూడా సొసైటీలో ఎదగడానికి ఒక లాంగ్వేజ్ని నేర్పించే టూల్గా వీ ఇంట్రడ్యూస్ దిస్ బైబిల్ బేస్డ్ లిటరసీ. మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ.
ఈ బుక్స్ ద్వారా. ఇంగ్లీష్ మెయిన్గా చాలామంది పిల్లలు వచ్చారు, బాగా నేర్చుకున్నారు కూడా. నా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను ఏంటంటే ఆ బుక్స్ ద్వారా చాలా స్టోరీస్ ఈజీగా నేర్చుకున్నారు పిల్లలు. రాని పిల్లలు కూడా వచ్చి వినడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో దాన్ని బట్టి మీకు థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు బైబుల్స్ ఇస్తున్నారు, చాలా యూస్ఫుల్ అవి మాకు. ఖచ్చితంగా నేను వాటిని ఇంకా వాళ్ళకి నేర్పించాలని ట్రై చేస్తుంటాను. నేను సండే స్కూల్ కూడా చెప్తా కాబట్టి దాంట్లో ఇంగ్లీష్ సంబంధించినవి కూడా చెప్తాను అనుకుంటున్నాను మీ ద్వారా, మీరు ఇచ్చే బైబుల్స్ ద్వారా. అలాగే ఆ బుక్స్ అయితే అసలు నేను చెప్పాలనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఈజీ నుంచి ఎండ్ వచ్చేసరికి డిఫికల్ట్ కూడా ఉన్నాయి. నేను ఒక్కొక్క పేరా అంటే బిక్స్ చేసేటప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యేదాన్ని, చాలా బాగుండేవి, నాకు చాలా నచ్చింది ఆ బుక్. అలాగే పిల్లలు చెప్పడం కూడా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ అందరూ చూడమ్మా, అందరూ ఒకసారి చూడండి.